నమస్తే అనంతగిరి న్యూస్ కి స్వాగతం। ప్రతి ఏటా శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు। దీనినే గరుడ పంచమిగా పిలుస్తారు। భారతీయ సంస్కృతిలో నాగపూజకి ఓ విశిష్టత ఉంది। విష్ణుమూర్తి ఆదిశేషువును అనుగ్రహించిన రోజునే నాగుల పంచమి అని పురాణాలు చెబుతున్నాయి। ఆదిశేషుని సేవకు సంతోషించిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమని అడిగాడట। తాము ఉద్భవించిన పంచమి రోజున సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలని కోరుకున్నాడట। ఆదిశేషుని కోరికను మన్నించిన మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి రోజున ప్రజలంతా సర్ప పూజలు చేస్తారని వరమిచ్చాడట। మహాభారతం, స్కంద పురాణం, నారద పురాణ, రామాయణం ప్రకారం నాగుల పంచమతి రోజున సర్ప పూజ చేస్తే అంతా శుభం కలుగుతుంది। పరమశివునితో పాటు ఆయన మెడలో ఉన్న నాగుపామును కూడా పూజిస్తే సకల కష్టాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు। కాలసర్ప దోషం ఉన్నవారు ఈరోజు నాగదేవతకు పూజలు చేస్తే ఆ దోషం నుండి విముక్తి లభిస్తుంది। శివుడు కృష్ణుడికి సంబంధించిన ఎన్నో కథల్లో పాములకు ప్రత్యేక స్థానం ఉంది। కంసుడు కృష్ణుడిని సంహరించేందుకు కలియా అనే పామును పంపించగా ఆ పామును కృష్ణుడు ఓడించడమే కాదు దాని తలపై కూర్చొని వేణువును ఊదుతాడు। నాగపంచమి రోజున ఉదయాన్నే కుటుంబ సభ్యులంతా నిద్రలేచి ముందుగా ఇల్లు శుభ్రం చేసుకుంటారు। తలంటు స్నానం తర్వాత నిత్య పూజ చేస్తారు। అనంతరం సమీపంలో ఉన్న నాగదేవత ఆలయం లేదా పుట్ట వద్దకు పూజలు చేస్తారు। పుట్ట వద్ద నీళ్లు చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు పెడతారు। దీపం అగరొత్తులు వెలిగించి నాగదేవతకు మొక్కుతారు। అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, పింగళ అనే 5 నాగదేవతల మనస్సులో స్మరించుకుంటారు। పాలు, పండ్లు, నాగపడిగేలు, నువ్వులు, జొన్న పేలాలు, పంచామృతాన్ని నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు। ఇదిలా ఉంటే వికారాబాద్ జిల్లాలో ఘనంగా నాగుల చవితి జరిగింది। జిల్లాలోని నాగదేవత ఆలయం నాగుల పుట్ట వద్ద మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। పుట్టల వద్ద సందడి వాతావరణం నెలకొంది। ఇంకా 2 తీసుకోవాలమ్మా। అమ్మ రండి, అమ్మ ఇట్ట రావాలమ్మా, అట్ట రావాలమ్మా। అమ్మ రండి అమ్మ, రండి అమ్మ, అట్ట రావాలమ్మా, అట్ట రండి అమ్మ, అట్ట రావాలమ్మా। రండమ్మా, రండమ్మా, రండి రండమ్మా, మీరు రండి, రండి అమ్మా, రావాలండి। నడవాలి అమ్మా, ఒక పొట్టు పెట్టుకున్నామా, 10 పెట్టే అవసరం ఏందమ్మా। రావాలమ్మా రండి।
ఓం స్వామి శరణమయ్యప్ప. భక్తులు వస్తుంటారు ప్రతి సంవత్సరం భక్తులు వచ్చి పూజ చేస్తుంటారు. చాలా మంది వస్తుంటారు. డైలీ వస్తుంటారు భక్తులు కన్నా. నాగపంచమి రోజు ఎందుకు ఇట్లా చేసుకుంటారు? ఇది ఆ కాలం నుంచి పురాణ కాలం నుంచి నడుస్తుంది. పుట్టకు ప్రాబ్లం ఉంటుందని పూజ చేస్తుంటారు. అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.